స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షించి ఆ స్వామి నా ఒకే చూస్తున్నాడు పెళ్లి కొడుకై, నన్నే పలకరిస్తున్నాడు, వచ్చావా నా పెళ్లికి అని చెప్పి అన్నట్టుగా భావించాలి. ప్రతి భక్తులు ఆనందపడాలన్నట్టుగా ఏర్పాట్లు చేశారు. అయితే మన విషయంలోకి వద్దాం. ఆదిత్యం అన్నాం సూర్యనారాయణ స్వామి, అంబిక అంటే అమ్మవారు మన మాణిక్యాంబ, అంబిక విష్ణు విష్ణుమూర్తి, గణనాథం అంటే గణపతి, మహేశ్వరం అంటే శివుడు, కౌమారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇందులో అంబిక, శివుడు, సుబ్రహ్మణ్య, గణపతి ఒక పరివారం, ఒక ఫ్యామిలీ, శివాస్ ఫ్యామిలీ. కాబట్టి శివుడి ఫ్యామిలీలో శివుడు అమ్మవారిలో దొరుకుతారు కాబట్టి గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆ శివుడిని అమ్మవారిలో చేర్చేశాం. ఇకపోతే సూర్యనారాయణుడు సూర్యుడు నారాయణుడు చేర్చేశాం. ఓకే, ఎంతమంది మిగిలినకి ముగ్గురు. వాళ్ళని రత్నత్రయం అంటారు. శివ విష్ణు శక్తి మనం ఎక్కడ చూసినా వీళ్ళని ఆరాధిస్తాం ఎక్కువగా. రత్నత్రయం అంటారు. 6 రూపాయలు మనం 3 రూపాయలు చేశాం. ఆ 3 రూపాయలు ఇక్కడ ముచ్చటగా కొలువైన క్షేత్రం. ఇక్కడ భీమేశ్వరుడు శివుడు, అమ్మవారు మాణిక్యాంబ, ఈ క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి. రత్నత్రయ క్షేత్రం మామూలు క్షేత్రం కాదు. పైగా ఈ ప్రాంతంలో చదివే వేద భాగం యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అంటారు, తైత్రీయ శాఖ అంటారు. అది చాలా గొప్పది అన్నాడు అప్పయ్య దీక్షితులని మహానుభావుడు. అప్పయ్య దీక్షితులని ఆయన ఇప్పుడు మనకి వెల్లూరు, రాయవెల్లూరు అంటూ ఉంటారు. విన్నారా మీరంతా? రాయవెల్లూరు, రాయవెల్లూరు, కాణిపాకం, వెల్లూరు అంటూ ఉంటారు. చాలా మందికి తెలుసు. తిరుపతి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటారు. ఆ వెల్లూరులో మన తెలుగు ఆయనే చినబొమ్మ నాయకుడు అని చెప్పి ఒక రాజుగారు పరిపాలిస్తుంటే ఆ రాజుగారి కొలువులో ఉండేవాడు అప్పయ్య దీక్షితుల వారు. ఆ అప్పయ్య దీక్షితుల వారు కమిడియన్, అరవాడు. ఆయన శివుడే అవతారంగా వచ్చాడని అనేవారు ఆయన్ని. ఆయన యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలోంచి ఆ భగవంతుడు వచ్చి ఆ యజ్ఞంలో ఆయన సమర్పించడాన్ని స్వీకరిస్తున్నట్టు అందరికీ తెలిసేది. కనపడే రూపాలు కనపడేవి. అంత మహానుభావుడు ఆయన. చాలా కష్టం. ఈ జన్మలో మనకి అన్నీ లభిస్తాయిట. అమెరికన్ ప్రెసిడెంట్షిప్ కూడా మనకి రావచ్చు. ఇండియన్స్ కూడా అక్కడ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్